బిలాము ఇశ్రాయేలు ప్రజల్ని దేవునికి విరోధంగా శపించుటకు బయలుదేరినప్పుడు యెహోవా దూత అతన్ని ఎదుర్కొని వచ్చిందంట. తన గాడిద తిరిగి తనతో మాట్లాడింది. అయితే దేవుడు ఆయనకి విరోధంగా చేయబోతున్న కార్యాన్ని దేవుడు ఆపివేశాడు. అయితే మనము కూడా దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థించాలంటే, దేవా, ఇప్పటి వరకు నేను ఎన్నో నీకు విరోధమైన కార్యాలు చేసి నీ దగ్గర నుంచి నేను శిక్ష పొందుకొని ఎంతగానో నశించిపోయాను. కాబట్టి ఇక మీదట బిలాము పాపం చేయకుండా ఏ విధంగా అయితే నువ్వు అతన్ని ఎదుర్కొన్నావో నన్ను కూడా ఎదుర్కోదేవా. నేను పాపం చేయకుండా, తప్పిదంలో పడకుండా, పాపపు కార్యాలు, పాపపు మాటలు, ఏదైనా సరే పాపం సంబంధించి నేను పడిపోయి నా మీదకి నాశనాన్ని, శాపాన్ని తెచ్చుకోకుండా నాకు ఎదురుగా వచ్చి నాకు బోధించు, నాకు శిక్షనివ్వు, నాకు ఉపదేశం చేయని దేవుడి సన్నిధిలో మనం ప్రార్థిస్తే ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం, ఎన్నో శిక్షను మనం తప్పించుకోగలం. ఆమేన్.